కామారెడ్డి జిల్లాలో సహకార సంఘ బ్యాంక్ అధికారులు రైతులపై కర్కశంగా వ్యవహరిస్తున్నారు. పీఎస్సీసీ బ్యాంకుల నుండి రైతులు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించకపోవడంతో భూములను వేలం వేయడానికి రంగం సిద్ధం చేస్తున్నాయి బ్యాంకులు. ప్రకృతి సహకరించకపోవడంతో నష్టం వాటిల్లి రైతులు బ్యాంకుల నుండి తీసుకున్న రుణాలను చెల్లించలేకపోయారు. దీంతో బ్యాంకులు చక్రవడ్డీ, భారు వడ్డీ వేసి వేలల్లో తీసుకున్న రుణాలకు బ్యాంకు అధికారులు లక్షల్లో లెక్క చూపిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో బ్యాంకు అధికారుల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. బతుకుదేరువు కోసం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సభ్యుల నుండి తీసుకున్న రుణాలు రైతులకు ఉరికొయ్యలుగా వేలాడుతున్నాయి. కాలం కలిసిరాక, ప్రకృతి సహకరించలేక బ్యాంకుల నుండి తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించలేక రైతులు తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. వ్యవసాయ పంట పొలాలను మార్టిగేజ్ చేయించి తీసుకున్న రుణాలు ఇప్పుడు యమపాశాలయ్యాయి. కామారెడ్డి జిల్లాలోని అంకోల్ క్యాంప్, దుర్కి, నాజ్పల్లి, మీర్జాపూర్, నిమ్మలి బొమ్మందేవుపల్లి, సంగెం, హాజీపూర్ గ్రామాలలో నర్సుల్లాబాద్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నడిచే బ్యాంకు నుండి రుణాలని రైతులు తీసుకున్నారు. రైతులు అప్పులు తీసుకుని సంవత్సరాలు గడిచినా కిస్తీలు కట్టడం లేదంటూ బ్యాంకు అధికారులు పలుమార్లు నోటీసులు అందజేశారు. అయినా ఫలితం లేకుండా పోయిందంటూ రైతులు అప్పు తీసుకున్న సమయంలో వారి భూముల్ని మార్టిగేజ్ రూపంలో తనఖా కూడా పెట్టుకున్నారు బ్యాంకు అధికారులు. ఇప్పుడు సకాలంలో వారు తీసుకున్న రుణాలు చెల్లించడం లేదంటూ తనఖా పెట్టుకున్న భూముల్ని వేలం వేయడానికి సిద్ధమయ్యారు. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బ్యాంకు అధికారులు రైతుల పొలాల్లో ఎర్ర జెండాలు పాతడంతో తమ పరువు పోతుందని ఆందోళన చెందుతున్నారు రైతులు. నా పేరు దేవిసింగ్, నర్సుల్లాబాద్ మండల్, బాన్సాడ తాలూకా. నేను లోన్ తీసుకున్న 3 లక్షల రూపాయలు. ఆ 3 లక్షలకు 8 లక్షల రూపాయలు అయినాయి. దానికి నోటీస్ పంపుకుంటా, లేకపోతే ఈ పొలం అంతా కబ్జా చేస్తామని వీళ్ళు రోజు సతాయిస్తున్నారు. రేవంత్ రెడ్డి బాన్సాడకు మన పాదయాత్రకు వచ్చినప్పుడు ఏమన్నాడంటే, మా పార్టీ వచ్చినప్పుడు మీ అందరికీ ఆ బాకీ కట్టకుండా నేను చూసుకుంటా, అంతా మాపిస్తా అంటని ఆయన ఆ రోజు మాట ఇచ్చాడు. మరి ఇప్పుడు దాకా అది మాపి రాలేదు, ఏది కాలేదు. కాలం కలిసిరాక పొలాల డెవలప్మెంట్ కొరకు, వ్యవసాయ అవసరాల కొరకు బ్యాంకుల నుండి రుణాలు తీసుకున్న మాట వాస్తవమే అంటున్నారు రైతులు. ప్రకృతి సహకరించకపోవడం వల్ల, వేసిన బోర్లు ఫెయిల్ అవ్వడం వల్ల బ్యాంకులకు సకాలంలో తాము తీసుకున్న రుణాలు చెల్లించడం ఆలస్యం జరిగిందని అంటున్నారు రైతులు. తమ సమస్యను బ్యాంకు అధికారులు అర్థం చేసుకోవడం లేదని వాపోతున్నారు. గతంలో 3 లక్షల రుణాలు తీసుకుంటే ఇప్పుడు అవి 10 లక్షలు చూయిస్తున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. నా పేరు రావుల శ్రీనివాస్ గౌడ్, మాది సంగెం గ్రామం. మేము సొసైటీలో బాకీ తీసుకున్నాము. 2016లో 4,50,000 రూపాయలు తీసుకున్నాము. ఇప్పటి వరకు 3.5 లక్షలు కట్టాము. అయినా కూడా ఇప్పుడు 7,86,000గా బాకీ చూపిస్తారు. దాన్ని కట్టని ఏడాల భూమి జప్తు చేస్తామంటారు. మాకు ఇంతకుముందు పోయిన సంవత్సరం రేవంత్ రెడ్డి సార్ కూడా వచ్చేసి మీకు ఏదైనా సాయం చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ఏది కూడా చేయలేదు. దానికోసం ప్రభుత్వం ఏదైనా ఆదుకోవాలని మేము కోరుతున్నాము. చక్రవడ్డీ, బారువడ్డీ వేసి అధికారులు లక్షల్లో రుణం కట్టాలని వేధిస్తున్నారని, తమ సమస్యను ఉన్నతాధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు. పీసీసీ అధ్యక్షుడి హోదాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆనాడు పాదయాత్ర సమయంలో తాము కలిసి ఆవేదన వ్యక్తపరిచామన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మీ సమస్యపైన దృష్టి పెట్టి మీకు న్యాయం చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పారని గుర్తు చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ సమస్యలపైన దృష్టి సారించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు సొసైటీల నుండి రుణాలు తీసుకున్న రైతులు.